ఇంచుమించు అనేక సార్లు కేఎస్ఆర్ గారు ఆ లైవ్ షోలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే వార్ వన్ సైడ్ అని అనేక సార్లు అనేవారు. వైసీపీ నాయకులు డిక్లేర్ చేయడం కాదు, వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కోసం అనేక సార్లు ప్రయత్నించింది అనేది వాస్తవం. అది వాళ్ళిద్దరికి కలవలేదు, అది వేరే విషయం. రెండోది, జనసేన పార్టీ పుట్టినరోజు గురించి డిబేట్ పెట్టినప్పుడు మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పడం అనేది కనీస ధర్మం పాటించకపోవడం అది ఆయన ఇష్టం. మూడోది, నేను రెండు బలమైన పార్టీల ముందు పవన్ కళ్యాణ్ ఎంత బలహీనుడు, ఏ విధంగా నెట్టుకుని రాగలిగాడనే ఉద్దేశంతో చెప్పాను తప్పించి నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించారని నేను ఏ రోజునే అనలే. అది వేరే డిబేట్ లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఎప్పటిబిట్ల ప్రకారం 2004 కొన్న ఆస్తుల కంటే 2009-11లో ఆస్తులు ఎక్కువ కాబట్టి సంపాదించుకున్నారు. అది బిజినెస్ ద్వారా సంపాదించుకున్నారా లేదా నాకు అనవసరం, నేను ఎక్కడ ప్రస్తావించలే. ఎవడైనా డబ్బు ఉంటేనే రాజకీయ పార్టీ పెడతాడు, ఆ ఉద్దేశంతో చెప్పాను కానీ తప్పుడు ఉద్దేశంతో అనలేదు. ఇంకొక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్కొక్క ప్యాలెస్ 6 నెలలు, సపోజ్ తాడేపల్లి 6 నెలలు కట్టించాడు అనుకుందాం. అరే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ప్యాలెస్ కట్టించాడని ఒక కూలోని తిండి తినడానికే కష్టపడితే కానీ తిండి తినలేని కూలోని నువ్వు ఇల్లు ఒక ప్యాలెస్ కట్టారు 6 నెలలు అంటే ఎక్కడ కట్టుకోగలండి? ఆడు ఒక బెడ్రూమ్ కట్టుకోవడానికి ఆడు జీవితాంతం ప్లాన్ చేసుకుని చనిపోయేటప్పుడు ఎప్పుడో కట్టుకుంటాడు. అది డబ్బు ఉన్నవాడికి డబ్బు. అలాగే ఒక వైసీపీకి టీడీపీని జనసేన తోటి కంపేర్ చేయడం మంచిది లేదు. ఎందుకంటే జనసేన ఆర్థిక పరంగా కానీ, సామాజిక వర్గాల రాజకీయ చైతన్య పరంగా కానీ, ఒక మీడియా లేకపోవడం కానీ, ఒక నాయకుల లేబు లేకపోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారిలో కొంత రాజకీయ అది పవన్ కళ్యాణ్ లో ఒక రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందకపోవడం వల్ల కానీ కాదు సార్. ఇప్పుడు మీరు చెప్పినవి ఓకే, సామాజిక చైతన్యం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేవనుకోవచ్చు. మీడియా లేదు అంటారు. సోషల్ మీడియా ఇంత బాగా వెళ్తున్న క్రమంలో ఇప్పటికీ మీడియా పెట్టుకోకపోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క తప్పిదం కాదంటారా? ఎవరి మీద రుద్దుతారు దాన్ని? ఖచ్చితంగా తప్పిదం. ఈవెన్ సోషల్ మీడియాను కూడా ఇప్పుడు ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని అతను ఎవరో తల నరికేస్తానన్నాడు. ఆ పదవుల్లో ఉన్న 3000 మంది కూడా ఒక్కడుగా ఖండించడానికి రాలే. ఎవడైనా ఒక వేణుగోపాల్ గారు లాంటోడు, నాలాంటోడు, మీలాంటోడు సమర్థించడానికి వస్తే వాళ్ళని కనీసం అప్రిషియేట్ చేయరు, తీరు కనీసం మెచ్చుకోరు. ఆ పార్టీ ఆఫీసుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని మార్చాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నలుపుని కలుపుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుని పార్టీ పురోభివృద్ధికి కంకణం పోనాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మరొక్కసారి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి మొండితనానికి, పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీకి, జనసేన పార్టీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలండి అభిప్రాయం తెలియజేసినందుకు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సత్యం గారు శుభాకాంక్షలు చెప్పలేదు, ఆయన విజ్ఞతకు వదిలిపెడతా అంటున్నాను. నేను చెప్పాలనే ముందు అనుకున్నాను. చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నారు ఆయన, రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకుని సీఎం అయినారు, ఆయన సీఎం అయితే డబ్బులు సంపాదించిన పార్టీ పెట్టాడు. ఎట్లా చెప్పబుద్ది? ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఏ పార్టీ అయినా ఆ పార్టీ బాగుండాలని కోరుకోవాలి. ఆ రాష్ట్రంలో పార్టీ ఉంటే ఆ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటా. అలాంటి కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఉంటా. అది జనసేన కావచ్చు, లేక టీడీపీ కావచ్చు, లేక బీజేపీ కావచ్చు, లేక ఇంకా ఇతర పార్టీలు కే పాలైనా కావచ్చు. కాదన్నా, ఏ పార్టీ అయినా బాగుండాలని కోరుకుంటా. బాగుండాలని కోరుకున్నప్పుడు మీరు మాట్లాడే విధానం, షర్మిల గారు కూడా బాగుండాలని కోరుకుంటారా సార్? ఏ విధంగా మాట్లాడాలా సార్? షర్మిల గారు కూడా బాగుండాలని కోరుకుంటారా మీ అధినేత మీరు? 100%. ఆ పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 145 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. వీళ్ళు అంటున్నారు చూడు, తెలియని మాటలతో చెల్లిని దొబ్బినారు, తల్లిని దొబ్బినారు అని. ఎవరైనా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె ఇండివిజువాలిటీ ఆమెకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇండివిజువాలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. అదే చిరంజీవి గారు ఇంతకుముందు ఒకసారి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ తమ్ముడు కదా, మీ ఆశీస్సులు ఉంటాయంటే, నా తమ్ముడుగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, కానీ అతని పార్టీ వేరు, నా పార్టీ వేరు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు అన్నారు, అది ఈ రోజు నేను విన్నా. అంటే అది నాకు ప్రత్యర్థి అతనని. ప్రత్యర్థులు అయినప్పుడు ఎవరు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని ఎందుకు దీంట్లో కలపాలా? ఆయమని ఎందుకు దీంట్లో తీసుకొచ్చి కలపాలా? ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడమో, లేక జగన్మోహన్ రెడ్డి గారి ఆమెకు భజన చేస్తాను, పార్టీలు బతుకుతాయా? ఎవరు పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఆ మాట మాట్లాడతారు. అదేవిధంగా మా వేణు గారు చెప్తున్నారు, అబ్బా బ్రహ్మాండంగా చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, నడి సెంటర్లో పొడిచినాము, మారుమూల గ్రామాల్లో పోయి మేము పొడిచి వచ్చినామని. నడి సెంటర్లో హాస్పిటల్కు 3,000 రూపాయలు 3,000 కోట్లు బకాయిలు ఉండే.
ఆరోగ్యశ్రీకి అవి కట్టమనండి. అవి కట్టగా ఏడుస్తున్నారు. నడిచెంటల్లో ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు 6,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కట్టగా వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళను తినే తిండి లేకుండా చనిపోతున్నారు. మన ప్లేట్ తీసుకుని పదా కొట్టి వెళ్ళిపోయినారు. ఆడ మీలాంటి వాళ్ళు పోయి అడిగినారు, ఎవరైనా చెప్పినారా మీరే చేసినారని? ఎవరు చెప్పడమే ఉంది. పురుగుల మంద పువ్వు పెట్టారు. ఇంతకన్నా దరిద్రమైన పార్టీలు రాష్ట్రంలో పరిపాలన దేశంలో ఎప్పుడు చేయలే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నా. ఇలాంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళ సాధించేదని. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షలు ఇంటి పట్టాలు ఇచ్చినారు. మీరు అంటున్నారు చూడు సత్యం గారు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్యాలెస్లు కట్టుకున్నారని. మీరు కూడా కట్టుకుంటున్నారు, మీరు కూడా కట్టారు. 10 ఎకరాలు నిన్నగాక మనం పెట్టిన పార్టీ 10 ఎకరాలు ఆ స్థలంతో పాటు ఆఫీసులు కట్టుకున్నారు. అవన్నీ కాదు సపరేట్. అదే విధంగా 31 లక్షలు పట్టాలు ఇచ్చి 20 లక్షలు ఇల్లు స్టార్ట్ చేసి 10 లక్షలు ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పింది. 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టిలే. మీరు అంటున్నారు చూడు చెప్పులు లేవు, ఆ ప్రాంతాల పోయి చెప్పులు ఇచ్చినాడు మా పవన్ కళ్యాణ్ గారని. మనకు సిగ్గు అనిపిస్తుంది. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులకు తిండి లేక, బట్ట లేక, చెప్పులు లేక, నడచడానికి ఏమీ లేకుండా, హాస్పిటల్ లేక డోర్లను పెట్టుకొని తీసుకొని వస్తున్నారంటే మనకే సిగ్గుపోతుంది. ఈ రోజు పోయి మనం ఆడ చెప్పులు ఇవ్వడం కాదు గొప్ప. ఆ తర్వాత గతంలో మనం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినాం, ఎన్ని మంది మేలు జరిగింది. ఎవరిని అంటున్నారు మీరు? రాజశేఖర రెడ్డి గారిని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కాదు. 15 సంవత్సరాల అధికారంలో ఉంది. మీకు అవగాహన లేకుంటే అవగాహన తెచ్చుకోండి. 15 సంవత్సరాల అధికారంలో 10 సంవత్సరాల మంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే, అలాంటి వ్యక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో బట్టలు తిండికి లేక, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కాళ్ళకి చెప్పులు లేవంటే అసహ్యంగా ఉంటుంది. మనం ఆ పంచాయతీ ఎత్తడం బాగుండదు అంటున్న. మారుమూల ప్రాంతాల్లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినారు కాబట్టి పాడేరులో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మేమే గెలుస్తున్నారు. మీకు గెలిచలేదు, అది మీరు తెలుసుకోలే. ఆ మారుమూల ప్రాంతాలకు ఎవరు పోలేదు, మేమే పోయినా ఉంటున్నాం. చూడు, మీ అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళు పెట్టినటువంటి, వాళ్ళ చేతులతో పెట్టినటువంటి అన్నం తిని వాళ్ళను ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి వచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు ఈ రోజు ఏదో అధికారం ఇక్కడ జరుపుకోవడానికి చేతగా అక్కడికి చేస్తున్నారు. ఒక ప్లేనరీ అంటే బ్రహ్మాండంగా జరుపుతారు, లేదా దాన్ని ఊరక పెట్టుకుంటారు. ప్లేనరీ మేము పోయి గిరిపుత్రుల దగ్గర, నల్లగడ్డ దగ్గర 5 మంది దగ్గర ప్లేనరీ జరపడం ఏంది? ఆ ప్లేనరీ జరపడం బ్రహ్మాండంగా పార్టీ, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. మీరు కూడా జాతీయ పార్టీ కాబట్టి, తెలంగాణలో కౌన్సిలర్, వార్డు మెంబర్ గెలిచినారు కాబట్టి, అలాంటి పార్టీని మరి అంత చీప్ గా చేసేట బ్రహ్మాండంగా చేయాలంటే వాళ్ళకి భయపడినారా? తెలుగుదేశం వాళ్ళు వద్దంటే చేయలేదా? మీరు కూడా డిసైడ్ చేసుకోవాలి కదా. కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. మీ పార్టీ